జనజాతర మధ్య డాక్టర్ ఆదిమూలపు సురేష్ నామినేషన్ ఉప్పొంగిన జన కెరటంలా తరలివచ్చిన జన సందోహం అద్వితీయం అభిమాన తరంగం వైఎస్ఆర్సీపీ శ్రేణులతో జనసంద్రంగా మారిన కొండెపి జనజాతరను తలపించిన భారీ ర్యాలీ అడుగడుగున మంత్రి సురేష్ కి ఘన స్వాగతం దారి పొడవున అభిమాన జన సమూహాల సంఘీభావం స్వచ్ఛందంగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు అభిమానులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ ను హక్కును చేర్చుకున్న కొండపి ప్రజలు జై జగన్ జై సురేష్ నినాదాలతో దద్దరిల్లిన కొండపి మండు టెండర్లో 3 గంటల సేపు ర్యాలీ కొండపి నియోజకవర్గాన్ని జగనన్నకి గిఫ్ట్ గా ఇద్దాము రాజకీయాన్ని టీడీపీ వ్యాపారంలో చూస్తుంది అన్నారు. వైసీపీ శ్రేణుల్లో గెలుపు జోస్ నింపిన ర్యాలీ వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు నేతలు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ కొండపి నియోజకవర్గం వెనుకబడిన ఉన్నది, నాకు ఒక అవకాశం ఇవ్వండి, అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తా అని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. పార్టీ కాడర్ అంతా కూడా కొండేపి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు ప్రజాప్రతినిధులు వేలాది సంఖ్యలో సుమారు 50,000 పైచిలకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడర్ అంతా కూడా మద్దతు తెలుపుతూ ఆనందోత్సవాలతో కేరింతలతోటి సింగరాయకొండ నుంచి మొదలెట్టినటువంటి ఈ ర్యాలీ సుమారు 30-35 కిలోమీటర్లు సాగి కొండేపి చేరుకోవడానికి 5 గంటల సమయం పట్టింది. పెద్దల పూజలు మాజీ మంత్రివర్యులు కొండేపి నియోజకవర్గంలో ఈరోజు నామినేషన్ దాఖలు చేయడానికి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. మరి ట్రాఫిక్ అంతరాయంలో సరైన సమయంలో వాళ్ళు అందుకోలేకపోయారు. అట్లాగే ఎంపీ అభ్యర్థిగా పెద్దలు గౌరవనీయులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వారు కూడా రావడం జరిగింది. మరి వారందరూ ఆశీస్సులతో సమక్షంలో ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నామినేషన్ ఈ యొక్క కార్యక్రమమే రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి చిహ్నంగా మనం తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఈసారి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద సంఖ్యలో కనీ విని ఎరగని ఎప్పుడు కూడా రానంత మెజారిటీ ఇవ్వాలని ఈ నియోజకవర్గ ప్రజలు అట్లాగే దానికి కృషి చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా ఏకతాటి మీద ఈరోజు నడుస్తూ ఈ 4 నెలల కాలంలోనే మరి ప్రజలకు చేరువైనటువంటి మరి పరిస్థితి మనం చూస్తున్నాం. జగనన్న సంక్షేమ పథకాలు ఈరోజు ఈ రాష్ట్రంలో నిలబడుతున్నటువంటి 175 స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థుల్ని 175 మందిని గెలిపించడానికి దోహదపడతాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈరోజు ప్రతిపక్షాలు వారు కేవలం పొత్తుల మీద ఆధారపడి ప్రజలకు ఏం చేయాలో ఏం చేస్తే బాగుంటుందో కూడా ఆలోచించిన పరిస్థితుల్లో ఈరోజు మాకు పొత్తులు ఉన్నాయి. ఈ పొత్తుల బలం చూసి మరి కుల సమీకరణలతోటి మేము గెలుస్తామని చెప్పి ఈరోజు విర్రవీగుతున్నారు. ముఖ్యంగా వారు చేస్తున్నటువంటి హత్య రాజకీయాలు కానివ్వండి, హింస రాజకీయాలు కానివ్వండి, అట్లాగే ఏకపక్షంగా ప్రభుత్వం మీద విషం చిమ్ముతూ అసత్యాలను ప్రచారం చేస్తూ వారికి ఉన్నటువంటి పత్రికలు కానివ్వండి మీడియాను అడ్డం పెట్టుకొని మరి గ్లోబల్ ప్రచారం ఎంత చేస్తున్నా కూడా ప్రజలకు వాస్తవాలు తెలుసు. ప్రజలకు ఎవరు నమ్మదగిన వ్యక్తి, ఎవరి మీద భరోసా పెట్టచ్చు, ఎవరి మీద విశ్వసనీయత ఒక ముద్ర పడింది పరిపాలన అని చెప్పి ప్రజలు చాలా విజ్ఞులు. వారు ఈరోజు చాలా క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానివ్వండి, జగనన్న పరిపాలన కానివ్వండి చాలా ఈజీగా బేరీజ్ చేసుకుంటా ఉన్నారు. ఒకటి నిబద్ధత విశ్వసనీయత, ఇంకోటేమో కుట్ర కుతంత్రాలు మోసం వంచన, ఒకటేమో పెద్దల పక్షాన నిలబడింది, ఇంకోటేమో పెత్తందారుల మధ్యన మరి ఈరోజు. కాబట్టి ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి రేపు జరగబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున భారీ మెజారిటీలతో అన్ని సీట్లు కూడా కైవసం చేసుకోవడానికి మరి ఈరోజు రంగం సిద్ధమైంది. ఖచ్చితంగా ఇది తథ్యం, ఇది జరుగుతుందని చెప్పి కూడా నేను భావిస్తూ కొండేపి నియోజకవర్గంలో రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి కానివ్వండి, ఎమ్మెల్యే అభ్యర్థి కానివ్వండి మంచి మెజార్టీ సాధిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను.